నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో సిపిఎం పార్టీ కార్యాలయంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సభ్యులు సమావేశం నిర్వహించారు. విద్యుత్ రంగ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సూరిబాబు ఆరోపించారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మృతి చెందిన కాంట్రాక్ట్ వర్కర్ పోస్టును వారి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని వారు కోరారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ కార్మికులకు అమలు చేసిన విధానాలను రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు ఉపాధ్యక్షులు యాదగిరి, వెంకట్రామరెడ్డి, సుమన్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ రంగంలో అత్యంత కీలకమైనటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఈరోజు ప్రతి పని కూడా కాంట్రాక్ట్ కార్మికుల చేత డిపార్ట్మెంట్ చేయిస్తుంది. ఎక్కువ మంది కూడా ఈరోజు యాక్సిడెంట్లో చనిపోతున్నటువంటి పరిస్థితి. చనిపోయినటువంటి కార్మికులకి వాళ్ళ కుటుంబాలకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి యూనియన్ పోరాడింది. దాని ఫలితంగా ఈరోజు ఇస్తామని చెప్పి మేనేజ్మెంట్ చెప్తుంది. అలాగే ఏప్రిల్ 2018 పిఆర్సీ జరిగింది. అంటే ఇప్పటికి దరిదాపు 3 సంవత్సరాలు పూర్తయింది. 2018 ఏప్రిల్ నుంచి అరియర్స్ ఇవ్వాలి ఈ కాంట్రాక్ట్ కార్మికులకి. వెయిటేజ్ అరియర్స్ 20 నెలల నుంచి ఇవ్వకుండా అది 3వ సంవత్సరం కూడా అయిపోతుంది. 20 నెలల అరియర్స్ ఇవ్వాలి. అలాగే ప్రతి సంవత్సరం జాతీయ సెలవు దినాల్లో, పండుగ దినాల్లో మనకు పెయిడ్ హాలిడేస్ 8 రోజులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కాంట్రాక్ట్ కార్మికులకి. అవి కూడా ఇవ్వడం లేదు. అవి ఇవ్వకపోగా యువతన్నా మేము గట్టిగా అడిగినప్పుడు ఈరోజు వాళ్ళు ఏదో 24 గంటలు చేసుకొని ప్రశాంతంగా వెళుతున్నటువంటి వాళ్ళని 8 అవర్స్ వేసేసి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. చట్టమైనా కానీ ఈరోజు వాళ్ళకి రావాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి ఏమి ఇవ్వకుండా అడిగితే కక్షసాధింపు చర్యలుగా ఈరోజు మేనేజ్మెంట్ వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా సరే మేనేజ్మెంట్ స్పందించాలి. ఈ డిపార్ట్మెంట్లో దరిదాపు 24,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. తెలంగాణలో వీళ్ళందరినీ కూడా ఆర్టిజన్ పేరుతోటే అందరినీ పర్మనెంట్ చేశారు. డిఏ ఇస్తున్నారు, అక్కడ హెచ్ఆర్ఏ ఇస్తున్నారు. పర్మనెంట్ ఉద్యోగులకి ఏమైతే ఇస్తున్నారో అవన్నీ కూడా తెలంగాణలో కాంట్రాక్ట్ కార్మికులకి అందరికీ వర్తింపు చేస్తున్నారు. కానీ ఆంధ్రాలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఏం పాపం చేశారని చెప్పి మేము అడుగుతున్నాం విద్యుత్ మేనేజ్మెంట్. అందుకని తెలంగాణలో పద్ధతిలాగే ఆంధ్రాలో కూడా ఈ కార్మికులందరికీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్.